brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడక అని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రాజకీయం కోసమే తెలంగాణలో కుల గణన చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రంగా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి ఈ యొక్క కులగణనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి కులగణనకు ఉండదనే విషయం అందరికీ తెలుసు. దీనికి ఉండే శాంటిటీ కేంద్ర ప్రభుత్వానికి ఉండే శాంటిటీ వేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకు వచ్చేటట్టు చేసేటటువంటి కులగణన వేరు. ఓన్లీ ఎమ్మెల్యేలకే అనడం సమంజసం కాదు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్న ఎంపీగా ఎంతోమంది కార్యకర్తల గ్రామాల్లో నిరుపేదలు ఇవాళ ఫోన్లు కొడతా ఉన్నారు. మీరు ఆ పార్టీకి చేసిండ్రు, మీరు ఈ పార్టీకి చేసిండ్రు, మీ పేరు రాయం, మీ పేరు మీకు ఇయ్యం ఇండ్లు. ఏమన్నా సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాయా, రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాయా, రేవంత్ రెడ్డి గారి మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ఇంటికి వెళ్ళి వస్తున్నాయా, లేకుంటే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి వస్తున్నాయా? ఇవి అర్హులైన ప్రతి పేదలకు కూడా ఈ ఇళ్ళు అందించే లక్ష్యంతో ఇళ్ళు కేటాయించాలి. ఖచ్చితంగా యాజ్ ఏ ఎంపీగా ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా ప్రజాప్రతినిధిగా మాకు కూడా దాంట్లో కోటా కేటాయించాలి ఎంపీలకు. ముఖ్యమంత్రి గారు కూడా నేను లేఖ రాస్తున్నా.